చాలా ఆనందంగా ఉంది, గౌరవంగా ఉంది. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్, ఢిల్లీ టు భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్వేషన్ నుంచి నాకు టికెట్ ఇస్తుంటే అది చూసి చాలా గర్వపడ్డాం, ఆనందపడ్డాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజనరీ, వారు ఆలోచన. ఈరోజు ఇక్కడ చూస్తుంటే పండగ వాతావరణం చూస్తుంటే ఆనందం కలుగుతుంది. ఇప్పుడే ఏవియేషన్ అధికారులు కూడా లోన్ మాట్లాడుతూ వారు చెప్పారు, భూమిదారులు కానీ లేకపోతే ఇన్స్టిట్యూట్స్ కానీ మాట్లాడుతూ 10 రెట్లు పెరుగుతున్నాయినప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు మంత్రి గారు చెప్పారు 10 రెట్లు కాదండి 30-40 రెట్లు పెరిగే ఛాన్స్ ఉందని చెప్పినప్పుడు. అలాగే ఒకప్పుడు శంషాబాద్ ఊరు, చిన్న ఊరు, ఈరోజు ప్రపంచ పట్టణంలో శంషాబాద్ ఒక గుర్తింపు వస్తే ఈరోజు మన భోగాపురానికి, ఈరోజు ఒకప్పుడు భోగాపురానికి, రేపు రానున్న భోగాపురానికి ప్రపంచ పట్టణంలో ఒక భోగాపురం స్థానం రాబోతుంది. దానికి సహాయ సహకారం అందిస్తున్న బ్యాక్ బోన్ అయిన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఈ ఉత్తరాంధ్ర ప్రధానికం, విజయనగరం ప్రధానికం మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఆనాడు విమానశాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతి గారు, ఈనాడు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు సమన్వయంతో ఈరోజు వారి చొరవతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో ఈరోజు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ని, మన విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్న భోగాపురం ఎయిర్పోర్ట్ని నిర్మించుకోవడం నిజంగా నేను చాలా అదృష్టవంతుడిగా భావించుకుంటూ, ఈరోజు ఈ క్షణాన్ని ఈ నియోజకవర్గం ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ ఆల్. జై హింద్.